హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా. రావణ్ ఎపిసోడ్ 24. అది అర్థమైన ఆమె మాత్రం అతన్ని ఎలా ఆపాలో తెలియక అతని చెంప మీద గట్టిగా కొట్టింది. అప్పటి వరకు సాఫ్ట్గా తనని సొంతం చేసుకోవాలి అని చూసిన వాడు కాస్త తను అలా కొట్టేసరికి ఒక్కసారిగా రావణ్లా మారిపోయి ఆమె వంక కోపంగా చూస్తూ ఆమె పీక పట్టుకున్నాడు. బావా బావా వద్దు, నన్నేం చేయకు అంటూ గట్టిగా అరుస్తూ ఉంది నవ్య. నవ్య, నువ్వు నువ్వు బాగానే ఉన్నావా? ఏమైంది? అడిగాడు రామ్ తన చెంపలను తాకుతూ. అంటే బావ పీక పట్టుకోవడం నా కల. నిజంగా ఇది జరిగింది అనుకున్నాను. దేవుడా, బ్రతికించావయ్యా తండ్రి అనుకుంటూ, ఏం లేదు బావా, సారీ, బై మిస్టేక్ కొట్టేశాను. లేదే, నేనే నా లిమిట్స్ క్రాస్ చేశాను. ఏ ఆడపిల్ల కూడా పెళ్ళికి ముందు ఒకటి అవ్వడానికి ఒప్పుకోదు కదా. అందుకే మన పెళ్ళైన తర్వాతే మన ఫస్ట్ నైట్, అర్థమవుతుందా? సారీ, నేనే కొంచెం ఓవర్గా బిహేవ్ చేశా అంటూ ప్రేమగా తన తల నిమురుతూ చెప్పాడు. రామ్ చెప్పిన మాటలకి చాలా ఆశ్చర్యపోయింది నవ్య. ఏంటి, వీడు నిజంగా రావణ్ అయితే కాదు, అంటే నా బావ నిజంగా మారిపోయాడా? ఇది అస్సలు నమ్మలేకుండా ఉంది. థ్యాంక్స్ భగవంతుడా, థ్యాంక్ యూ సో మచ్ నా బావని మళ్ళీ నాకు తిరిగిచ్చినందుకు అనుకుంటూ రావణ్ని గట్టిగా హగ్ చేసుకొని పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రావణ్ గుండెల మీద ఆదమరిచి నిద్రపోతూ ఉంది నవ్య. నవ్య మెల్లగా కదిలేసరికి రావణ్కి కూడా మెలకువ వచ్చింది. కానీ నవ్య కంటే ముందే రావణ్ నిద్రలేచాడు. గుండెల మీద పసిపాపలా హాయిగా పడుకున్న నవ్యాన్ని చూస్తూ ఉంటే ఎంతసేపైనా అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. అంత ముద్దుగా ఉంది నవ్య అలా పడుకుంటూ ఉంటే. అప్పుడే లేలేత సూర్యకిరణాలు రూమ్లో ఉన్న విండోలో నుంచి వాళ్ళ మీద పడుతూ ఉంటే ఆ ప్రకృతి ఇచ్చే చిరుముద్దు ఇచ్చినట్టు అనిపించింది. నవ్వుతూ నవ్యాకి ఎండ తగలకుండా అడ్డుగా ఒక షీల్డ్ లాగా మారిపోయాడు. రావణ్ శ్వాసలో వేడి తగులుతూ ఉంటే మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంది నవ్య. తనకి అతి సమీపంలో ఉన్న తన రామ్ బాడీ షర్ట్ లేకుండా కనిపిస్తూ ఉంటే నవ్వుకుంటూ తల ఎత్తి రామ్ వైపు చూసింది. గుడ్ మార్నింగ్, చిన్న చిరునవ్వుతో ఆమెని విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ బావా, నవ్వుతూ బదిలిచ్చింది నవ్య. అప్పుడే లేచావా? ఇంకొంచెం సేపు పడుకోవచ్చు కదా. ఆమె ముంగురులు సవరిస్తూ అడిగాడు. మెలకువ వచ్చేసింది బావా, ఆవలిస్తూ నోటికి చేతిని అడ్డం పెట్టుకుంటూ చెప్పింది. అవునా, సరే అయితే అంటూ ప్రేమగా నవ్య నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకో ఆ క్షణాలు మనసు లోతుల్లో పదిలంగా దాచుకుంది నవ్య. అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. తన ప్రియసఖి అలా కళ్ళల్లో నీళ్లు నింపుకోవటం చూసిన అతని కళ్ళు కూడా తెలియకుండానే చెమర్చాయి. సుమిత్ర గారు సుధాకర్ గారితో మాట్లాడినా ఎలాంటి ఉపయోగం లేదు అని నిర్ధారించుకొని తన అన్న అయిన రఘు గారిని కలవాలి అని నిశ్చయించుకున్నారు. ఇక అనుకున్నదే తడవుగా రఘు గారి దగ్గరికి వెళ్ళారు సుమిత్ర గారు. అన్నయ్య, నీతో మాట్లాడాలి. చెప్పు సుమి, అయినా నువ్వు నా దగ్గర భయపడాల్సిన విషయం ఏంటి? అనుమానంగా చెల్లెలి వంక చూస్తూ అడిగారు రఘు గారు. అదే అన్నయ్య, మనం ముందు అనుకున్నాం కదా మన రామ్కి శ్రీజాకి పెళ్లి చేయాలి అని. కానీ రామేమో ఇప్పుడు మొండి పట్టుపట్టి కూర్చున్నాడు, ఆ బజారు దాని కూతుర్ని చేసుకుంటాను అని. నా కొడుకు అలా ఎవరికి పుట్టిందో కూడా తెలియని ఒక నీతి మాలిన దాన్ని కూతుర్ని పెళ్లి చేయాలి అని నేను అనుకోవట్లేదు. నువ్వే ఏదో ఒకటి చేసి దాని వలలో నుంచి నా కొడుకుని కాపాడాలి. నా కొడుకుకి నా మేనకోడలి శ్రీజాకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని తల దించుకొని చెప్పింది సుమిత్ర. సుమిత్ర, దాని తల్లి ఎలాంటిదైనా అవని, కానీ నవ్య నా రక్తం. డిఎన్ఏలో కూడా అది ప్రూవ్ అయింది కదా. అప్పుడు నవ్య కూడా నీకు మేనకోడలే అవుతుంది. మరి దానికేమంటావు?
ఆ లెక్కల్లో చూసుకున్నా నీ మేనకోడలే నీ కొడుకుని పెళ్లి చేసుకుంటున్నాడు. దాంట్లో నాకు ప్రాబ్లం ఏం లేదు కదా అడిగారు రఘు గారు. అన్నయ్య, నేను ఒప్పుకుంటాను నవ్య నీ రక్తమని. కానీ దానికి కూడా ఒకవేళ దాని తల్లిలా 10 మందితో తిరిగే అలవాటుంటే అప్పుడు నా కొడుకు పరిస్థితి కూడా నీ పరిస్థితిలాగే అవుతుంది. ఇంకా నీకు మాలిని అయినా ఉంది. నా కొడుకు దాని చేతిలో మోసపోతే ఎలా? అందుకే నువ్వేమైనా చెప్పు. అలాంటి దాని కూతుర్ని నా ఇంటి కోడలుగా నేను చేసుకోలేను. నువ్వు రామ్తో మాట్లాడతావో లేదంటే నవ్యతో మాట్లాడి ఒప్పిస్తావో నాకు తెలీదు. కానీ ఎలాగైనా ఈ పెళ్ళి ఆగిపోవాలి. నా కొడుక్కి నీ కూతురు, మరీ ముఖ్యంగా చెప్తున్నాను అన్నయ్య, నీకు మాలినికి పుట్టిన కూతురు శ్రీజాకి మాత్రమే పెళ్లి జరగాలి. కాదు అని ఆ నవ్యతో పెళ్లి జరిగితే మాత్రం దాన్ని నేను బతకనివ్వను. నాకు ఈ లోకంలో నా కొడుకు కంటే ఏది ముఖ్యం కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుమిత్ర గారు. సుమిత్ర గారు వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకు సంధ్య నన్ను ఇంత మోసం చేశా? నీకు నేనేం తక్కువ చేశాను? నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి అనుకున్నాను కదా. లైఫ్ లాంగ్ నీకు నేనేం తక్కువ చేశానని నువ్వు ఇంకొక మగాడితో అక్రమ సంబంధం? అసలు ఆ మాట కూడా అనడానికి రఘు గారికి గొంతులో నుంచి మాట బయటకి రావటం లేదు. మాలినిని పెళ్లి చేసుకున్న ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా నా మనసులో నువ్వు అలాగే ఉన్నావంటే ఎవరైనా అబద్ధం అనుకుంటారేమో. కానీ నా ఊపిరి ఆగే వరకు నువ్వు నా మనసులో నుంచి వెళ్ళిపోవు సంధ్య. కానీ నువ్వు చేసిన పని ఉంది చూడు, ఒకరితో కాదు ఇద్దరితో కాదు, ఒకేసారి 5గురితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు. నాకు అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా నువ్వు నీ తప్పుని కప్పిపుచ్చుకోవాలి అనుకున్నావు. నాతో అంత ప్రేమగా ఎలా నాటకం ఆడగలిగావు అనుకుంటూ సంధ్య గారి గురించి ఆలోచిస్తూ తను పెట్టుకున్న కళ్ళజోడు తీసి పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి కళ్ళు మూసుకున్నారు. ఆ మూసిన కనుపాపల వెంట నీళ్లు సైడ్ నుంచి కారిపోయాయి. రఘు, నాకు జీవితంలో నీకంటే ఎవ్వరూ ఎక్కువ కాదు. నువ్వే నా ప్రపంచం. ఒక చిన్న ప్రపంచం. అందులో నువ్వు నేను మనకి పుట్టబోయే బిడ్డ. అంతే, ఇంకేం వద్దు. జీవితాంతం మీ ఇద్దరిని చూస్తూ గడిపేస్తాను. నవ్వుతూ రఘు గారి చుట్టూ చేతులు వేసి ఆయన్ని హత్తుకొని చెప్పారు సంధ్య గారు. నాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు సంధ్య? నువ్వు మనకి పుట్టబోయే బిడ్డ. నాకు మీరే ప్రపంచం. ప్రేమగా సంధ్య గారి వంక చూస్తూ చెప్పారు రఘు గారు. సరే, నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, నేను వంట చేయాలి కదా, నువ్వు ఇంకాసేపు పడుకో అంటూ రఘు గారిని వదిలి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వంట పనులు మొదలుపెట్టారు సంధ్య గారు. వెళ్ళిన సంధ్య గారి వైపే చూస్తూ ఉన్నారు రఘు గారు. రఘు గారికి టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు సంధ్య గారు. ఈలోపు రఘు గారు ఫ్రెష్ అయ్యి వచ్చేశారు. సంధ్య గారు అన్నీ సర్ది రఘు గారికి టిఫిన్ ఇచ్చి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి ఇచ్చారు. బాయ్ సంధ్య, జాగ్రత్తగా ఉండు. ఈవినింగ్ త్వరగా రావడానికి ట్రై చేస్తాను, ఓకేనా అన్నారు రఘు గారు. త్వరగా వచ్చే రఘు, కొంచెం అనీజీగా ఉంది. ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్దాం చెప్పారు సంధ్య గారు. అయ్యో, మరి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? ఈరోజు లీవ్ తీసుకుంటాను, సాయంత్రం వరకు కాదు, ఇప్పుడే వెళ్దాం హాస్పిటల్కి కంగారుగా భార్య వంక చూస్తూ చెప్పారు. నాకు పెద్దగా ఏమీ అవ్వలేదండి, కాకపోతే కొంచెం కడుపులో వికారంగా ఉంది, అలాగే నీరసం. దానికే మీరు లీవ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగో ఇంట్లో పనులన్నీ అయిపోయాయి కదా, ఇక నేను రెస్ట్ తీసుకుంటా. నువ్వు వచ్చే వరకు నాకు పనేమీ లేదు. సో ఆఫీస్కి వెళ్ళు రఘు అంటూ రఘు గారిని పంపించేశారు సంధ్య గారు. ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్లో పని త్వరగా ముగించుకొని ఇంటికి వచ్చారు రఘు గారు. సంధ్య, సంధ్యాలే, హాస్పిటల్కి వెళ్దాం పదా. ఇప్పుడు ఎలా ఉంది? ప్రేమగా సంధ్య గారి చెంపలను తాకుతూ అడిగారు. నువ్వు వెళ్ళిన తర్వాత కొంచెం వామిటింగ్స్ అయ్యాయి, బాగా నీరసంగా ఉంది, అలాగే కళ్ళు కూడా తిరుగుతున్నాయి రఘు. హాస్పిటల్కి కూడా రాలేననిపిస్తుంది. డాక్టర్ని పిలవవా? రఘు గారి వైపు చూస్తూ అడిగారు సంధ్య గారు. సరే ఆగు, నేను డాక్టర్కి కాల్ చేస్తాను అన్నారు రఘు గారు. మళ్ళీ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు సంధ్య గారు. బయటకి వచ్చి డాక్టర్కి కాల్ చేసి తిరిగి సంధ్య గారి దగ్గరికి వెళ్ళారు. ఒక అరగంటకి డాక్టర్ వచ్చారు అక్కడికి.
సంధ్య గారిని పూర్తిగా చెక్ చేసి ఆమె ప్రెగ్నెంట్, ఇప్పుడు 3వ నెల, కొంచెం వీక్గా ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోండి అంటూ రఘు గారికి చెప్పి కొన్ని మెడిసిన్స్ లిస్ట్ అవి వాడమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రఘు గారు ఆనందంగా సంధ్య గారి దగ్గరికి వచ్చారు. సంధ్య, థ్యాంక్స్ సంధ్య, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నందుకు అంటూ సంధ్య గారిని తన గుండెలకి హత్తుకున్నారు రఘు గారు. రఘు గారి ఆనందం మొత్తం కళ్ళల్లో తెలుస్తూ ఉంటే సంధ్య గారికి మనసు ఇంకా ఇంకా సంబరపడిపోతుంది. ఆ క్షణాలను తలుచుకుంటూ, నువ్విలా చేశావంటే నాకు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సంధ్య, కానీ సాక్ష్యాలు నువ్వు తప్పు చేశావని నిరూపిస్తున్నాయి. ఎందుకే నాకింత పెద్ద శిక్ష వేశావు? ఇప్పుడు నీ వల్ల మన నవ్య బ్రతుకు కూడా నాశనం అయ్యేలా ఉంది. రామ్ నా కూతుర్ని ప్రేమిస్తున్నాడు అంటే పొంగిపోయాను, కానీ ఇప్పుడు వాడు రాముడు కాదు, రాక్షసుడు. అలాంటి రాక్షసుడి దగ్గర నా కూతురు పంజరంలో బంధించిన చిలకలాగా తన జీవితాన్ని గడుపుతూ ఉంది. అది తలుచుకున్న ప్రతిసారి నా మనసు ఎన్ని ముక్కలవుతుందో ఎవ్వరికీ తెలీదు సంధ్య, అది కేవలం నాకు మాత్రమే తెలుసు అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ లేచి సంధ్య గారి ఫోటోని ఎవరికీ కనిపించకుండా లోపల దాచేశారు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.